ఈ రెండు క్లాతుల్ని ఉపయోగించి ఇలాగా లాంగ్ టాప్ ఎలా కుట్టుకోవాలో, చిన్నపిల్లల్ని లాంగ్ మిడ్డీ డ్రెస్ ఈ విధంగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇది చిన్న పాపదేనండి, 6-7 ఇయర్స్ ఉంటాయి అంతే. ఆ పాప సైజుకి ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకునేది ఎలాగో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ ఇది బాడీ క్లాత్ అన్నమాట. ఇది లైనింగ్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకోండి. లైనింగ్ ఇది డైరెక్ట్ మడతేయకుండా లైనింగ్ మడతేసుకొని ఫస్ట్ మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ అండి బాడీకి మనం కొలతలు తీసుకుందాము. మీకు ఈ సైజ్ కంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్ పెద్దగా ఉందనుకోండి, బాడీ లెంత్ ఇలాగా పొడవు పెంచుకోండి. మీ బేబీ కొంచెం అయితే ఇది సరిపోతుంది అనమాట. ఇట్లా 11 ఇంచెస్ ఉంది మనకి, వెడల్పు 11 ఇంచెస్ ఉంది. ఇట్లా పొడవు 9.5. దీనికంటే 1 ఇంచు పెంచుకుంటే మనకి సరిపోతుంది అనమాట. నెక్ అలాగే 3.5. ఇవన్నీ మనం ఒక సైడ్ రాసైనా పెట్టుకోవచ్చు, కొలుచుకునేటప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం వెడల్పు 11 ఇంచులు, పొడవు 9.5 ఇంచెస్ పెట్టుకుందాం. ఫస్ట్ 11 ఇంచులు అనుకున్నాం కదా. 11 ఇంచులకి ఇక్కడ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు, 2 ఇంచులు కలుపుకుంటే 11 అంటే 5.5 మనకి సగం. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ 6.5 ఇక్కడ పెట్టుకున్నాం నడుము దగ్గర. దాని బాడీ పొడవు 9.5 ఇంచు కదా. 9.5 అంటే 10.5 పొడవు పెట్టుకుందాం ఈ విధంగా. ఇలాగా చంక్ వచ్చేటప్పటికి 4.5-5 ఇంచులు ఎంఐకి సరిపోతుంది అనమాట. ఇక్కడ 6.5 పెట్టుకున్నాం కాబట్టి పైన 7-7.5 పెట్టుకోవచ్చు. కొంచెం విడత ఎక్కువ పెట్టుకోవచ్చు బాడీ దగ్గర. ఇలాగా షేప్ చేసేసుకోండి. తర్వాత నెక్ 3.5 ఇంచులు, వెడల్పు 2 ఇంచులు చాలు. మనం లైనింగ్ పెట్టుకొని తిరిగేస్తాం కదా, అంతకి సరిపోతుంది అనమాట. ఎక్కువ నెక్ ఉంటే షోల్డర్ జారిపోతుంది, నెక్ డీప్ అవుతుంది. అమ్మాయి సన్నగా ఉంది కదా దానికనేసి. దాని తర్వాత షోల్డర్ అయితే మనం ఈ గౌన్కి ఆల్తి పెట్టుకొని కొలుచుకుందాం. ఇలాగా ఇది 2 ఇంచులు ఉంది కదా, దగ్గర దగ్గర 3 ఇంచులు పెట్టుకుందాం షోల్డర్. ఇలా కలిపేసుకోండి. ఫ్రంట్ మన ఇష్టం, రౌండ్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ ఇదనమాట. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలాగా మనకి పైన మిగిలిన క్లాత్ ఉంది కదండి, దాన్ని ఇలాగా సెంటర్ ఫోల్డ్ చేసుకోండి. ఇందాకైతే మనం కరెక్ట్ గా ఆ బాడీకి ఎంత కావాలో అంతనే చేసుకున్నాము. ఇప్పుడు సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఈ బాడీని కొంచెం ఇట్లాగా సైడ్ కి పెట్టేసుకోండి. ఈ మిగిలిన క్లాత్ మనం హుక్సులు పట్టీలు కూడా ఇదే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎక్స్ట్రా కట్టకుండా ఇవే చేసుకునేలాగా దీన్ని ఇలాగ పెట్టేసుకొని సేమ్ నెక్ చేసేసుకోండి. ఈ విధంగా మనం నెక్ అయితే ఇక్కడ కట్ చేసినామో ఫ్రంట్ది అంతనే నెక్ తీసుకోండి. మీకు వద్దనుకుంటే ఒక 1 ఇంచు పైకి చేసుకోవచ్చు అనమాట. ఇలాగే చంక, ఇలాగా కింద కూడా కరెక్ట్ గా ఈ విధంగా చేసేసుకోండి. ఇక్కడ ఎందుకు చేసుకున్నామంటే ఇది హుక్సుల పట్టి కూడా ఇదే చేసుకోవచ్చు అనమాట. మనం మళ్ళీ ఎక్స్ట్రా పట్టి అది కట్టకుండా ఇలా చేసుకోవడానికి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇది మన ఇష్టము. లేకుంటే పట్టీలు కరెక్ట్ ఇట్లా వరకు క్లాత్ లేకుంటే కరెక్ట్ చేసుకొని మనం పట్టీ అనేది కట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసినాయి ఈ విధంగా. ఇప్పుడు మనం దీన్ని క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుందాం. ఇది పెట్టేసుకుందాం. మనం యాజ్ ఇట్ ఈజ్ గా క్లాత్ మీద పెట్టినాం అనుకోండి, ఇది జారుతా ఉంటుంది, మనకి కంఫర్ట్ ఉండదు. అందుకనేసి మనం ఫస్ట్ లైనింగ్ చేసేసుకుంటే ఈజీగా అనేది ఉంటుంది. ఈ సెంటర్ ఫ్లవర్ సెంటర్ వచ్చేలాగా మనం ఇలాగ సెంటర్ మడతేసుకుని కరెక్ట్ గా ఫ్రంట్ బాడీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కరెక్ట్ ఇలా సెంటర్ పెట్టుకోవచ్చు. ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా అండి మనం దీన్ని పెట్టుకొని దీన్ని కట్ చేసుకున్నాం. కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసినాను నేను, జస్ట్ 1 పాయింట్ అంతా. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయింది అనుకోండి ఉంటుంది కాబట్టి. ఇక చూడండి ఇలాగ వస్తాయి అనమాట. మనం కరెక్ట్ గా మట్టి తీసుకుంటే లైనింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇవి పువ్వులు పైకా కిందకా అనేది మన ఇష్టం వచ్చినట్లు మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇదే మాదిరి బ్యాక్ పార్ట్ కూడా దీంట్లోనే తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ అయితే మన ఇష్టం అండి, ఎక్కడైనా పెట్టుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క పార్ట్ కొంచెం పెద్ద ఉంది కదా విడుతూ, ఈ విడుతుని బట్టి ఇలాగా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చేసుకోండి. ఫస్ట్ అయితే ఎలాగ పెట్టినామో దానికి ఆపోజిట్ లో చూసుకోండి. ఇది ఇటు సైడ్ పెట్టాం కదా ఈ నెక్,
ఇంకో నెక్ ఇలా పెట్టుకోండి ఆపోజిట్ వేలో. రెండు సేమ్ నెక్లు కాకుండా ఒకటి ఇటు సైడ్కి ఒకటి ఇటు సైడ్కి, లేకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి సేమ్ నెక్ కట్ చేస్తే క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగా కట్ చేసేసుకుందాం. ఇలా అండి ఇలా కట్ చేసుకున్నా. ఇది ఎక్కువ ఉందనుకోవద్దండి, దీన్ని నేను ఇలా పెట్టి కట్ చేసుకున్నాను అనమాట. లైనింగ్ కంటే కొంచెం బారుగానే చేసుకున్నాను కాబట్టి మీకు పెద్దగా కనిపిస్తూ ఉండొచ్చు. ఈ విధంగా రెండు ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి, సేమ్ సైడ్ పెట్టుకోవద్దండి. ఇలాగా ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు గోల్ చూసుకుందాం. ఇప్పుడు ఈ గోల్ ఈ లంగాతో చేసుకుందాం. ఇది లంగా అనమాట, దీనికి లైనింగ్ సాటింది. ఇప్పుడు దీన్ని ఎలా మడత పెట్టుకోవాలో చూపిస్తాను. ఇట్లా అండి క్లాత్ని రెండు మడతలు వేసుకోండి. ఈ విధంగా ఇది రెండు మడతలు ఉంది. ఇది చాలా ఎక్కువ క్లాత్ ఉంది. ఆ ఏజ్ అమ్మాయిలకి 1.5 2 మీటర్స్ సరిపోతుంది అనమాట. ఇదైతే 3 మీటర్స్ ఉంది కాబట్టి దీన్ని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ సైడ్ అనమాట. ఓపెన్ సైడ్ ని ఇలాగా ఇటు సైడ్ కి కోన్ షేప్ లో మడతేసుకోండి. ఈ విధంగా కోన్ షేప్ లో మడతేసుకోండి. 2 మీటర్లు అనుకోండి, మీకు ఇలాగా జరగదు ఎక్కువ. ఇది కూడా నెట్ కదా, స్మూత్ నెట్ కాబట్టి ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ విధంగా కోన్ షేప్, ఇక్కడ కోన్ రావాలి. ఇక్కడ నుంచి ఇలా గోల్ అనేది మనకి తీసుకోవచ్చు అనమాట కిందకి. ఇదంతా ఫ్లాట్ గా ఇలా మడతేసుకొని ఎక్కడ ముడతలు అనేది లేకుండా చూసుకోండి. ఇలాగా కరెక్ట్ గా పెట్టేసుకున్న తర్వాత బాడీ ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ బాడీ పెట్టుకొని కట్ చేసుకుందాం. మనం విడుతు చేసుకోవచ్చు, చేసుకుంటే అది ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి మనం ఏదైతే బాడీ కట్ చేసుకున్నామో ఈ విధంగా ఈ బాడీని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసేసుకోండి. హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. రెండు సమానంగా ఇలా మడతేసుకొని నడుముని ఎక్కడ వరకు అయితే ఇలా కరెక్ట్ వస్తుందో పెట్టుకొని అక్కడికి ఇలా కట్ చేసుకుందాం. ఇది ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ మార్కర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలాగా బాడీ పెట్టి కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది కరెక్ట్. ఇది 2 మడతలు, ఇది 4 మడతలు, 4 వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పొడవు అనేది లంగాన్ని బట్టి, గౌన్ బట్టి, వాళ్ళ గౌన్ బట్టి పొడవు అనేది చూసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడికి బాడీ అయిపోయింది. ఇప్పుడు మనం గౌన్ పొడవు చూసుకుందాం. ఇలాగా ఇక్కడ నుంచి నడుము దగ్గర నుంచి కిందకి ఎంత ఉందని చూసుకోండి. ఫస్ట్ ఇది 25 ఉంది కదా, ఇక్కడ కుట్లలో కూడా 1/2 ఇంచ్ నేను పట్టుకున్నాను. 25, 25.5 పెట్టుకుంటే మనకి ఇది సరిపోతుంది అనమాట లెంత్ అనేది. ఇలాగా ఇక్కడ టేప్ కరెక్ట్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ 25.5 అనుకున్నాం కదా, 26 పెడదాము. ఒక 1 ఇంచ్ ఏమైంది, 1/2 ఇంచ్. ఇట్లాగా ప్రతి ఒక్క చోట ఇలా టేప్ మార్చుకుంటూ 26 ఇట్లా యువతల అవతల ఇలా మార్క్ చేసుకుని వెళ్ళండి. 3-4 చోట్ల చేసుకోండి ఈ విధంగా. అలాగా ఇప్పుడు ఈ మార్కులని ఇలాగా ఒకటికొకటి కలుపుకుంటూ డ్రాయింగ్ గీసేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం మనం. లాగా ఇప్పుడు రెండింటిని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా అంబ్రెల్లా వచ్చేసింది అనమాట మనకి. బాడీని ఇలాగ పెట్టుకొని మళ్ళీ మనం యాడ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకుందాం. 2 ఓపెన్స్ ఎందుకు పెట్టానంటే మనకి కుట్టడానికి కూడా ఈజీ ఉంటుంది. 1 సైడ్ ఓపెన్ కూడా మనం పెట్టుకోవచ్చు, క్లాత్ ఉంది కాబట్టి. కానీ మనం ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి ఇలా 2 సైడ్లు కుట్టుకుంటే ఏ బాడీకి ఆ బాడీకి అటాచ్ చేసుకుంటూ ఈజీగా అనేది మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి లైనింగ్ చేసుకుందాం మనం. ఇలా అండి దీన్ని కూడా కోన్ షేప్ లో మడతేసుకోండి ఈ విధంగా కరెక్ట్ గా. లాగా ఇందులో ఒక పార్ట్ తీసుకొని ఇలా కరెక్ట్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 ఇంచు ఇలా పైకి జరిపేసుకోండి. ఇలా పైకి జరుపుకున్న తర్వాత కింద కట్ చేసుకోండి. 2 కరెక్ట్గా లేకుండా ఒక 1 ఇంచు లోపల లైనింగ్ పైకి ఉండేలాగా ఇలా సర్దుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట.
దీని వెంబడి మనం ఇలా కట్ చేసుకోవచ్చు. పైన 1 ఇంచ్ పైకి పోయింది కదా, ఇవి రెండు సరి సమానంగా పెడితే ఇలాగా ఇది 1 ఇంచు ఇలాగా వస్తుంది అనమాట ఫ్రాక్కి. అందుకని 1 ఇంచ్ ఇట్లా పైకి దుబ్బేసుకుంటే మనకి ఇక్కడ కింద డ్రాయింగ్ గీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ మర్చిపోయాను నేను, ఇప్పుడే కట్ చేద్దాము. ఇలా హ్యాండ్స్ ఈ లైనింగ్ క్లాత్ మిగిలింది కదండి, దాంట్లోంచి మనం హ్యాండ్స్ తీసుకుందాము. నెట్ లో అయితే జారిపోతాయి కదా ఫుల్ గా, అందుకనేసి హ్యాండ్స్ ఇలా మిగిలిన క్లాత్ ని ఇలా 2 పొరలుగా చేసుకొని హాఫ్ మడత హ్యాండ్స్ అయితే ఎలా మడత వేసుకుంటామో అలా మడత వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు పొడవు చూస్తాను. రండి, హ్యాండ్స్ పొడవు చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ కుట్లలోకి కొద్దిగా, ఇక్కడ పైన కుట్లలోకి ఇలాగా పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోండి, కింద ఒక 1/2 ఇంచ్ వదులుకోండి కుట్లలోకి. ఇలా చేసుకున్న తర్వాత ఈ విడత ఎంత కావాలో మనకి డ్రెస్ ఆల్సి తిరగేసి చూసుకోండి. ఎక్కువ విడత అయితే అవసరం లేదు, డ్రెస్కి ఎంత ఉంటే అంత చాలు. ఇలాగా తిరగేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కుట్టు దగ్గర లాస్ట్ ఎండింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ నుంచి టేప్తో అయినా చూసుకోవచ్చు, లేకపోతే మామూలుగా కట్ చేసైనా కట్ చేసేయచ్చు. ఇది 11.5కి కొంచెం ఎక్కువ ఉంది కింద, అందులోంచి 3 ఇంచ్ తీసేసి 11.5 అంటే 10.5, 9.5, 8.5, 8.5 దగ్గర ఇట్లా మార్క్ చేసేసుకొని ఇలాగా డ్రాయింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసుకోండి. ఇలాగా ఈ విధంగా అండి. పైన షోల్డర్ దగ్గర టాకా వేసేసుకోండి. దీన్ని ఇప్పుడు నెట్ మీద పెట్టుకొని కట్ చేసుకుందాం. నెట్ అయితే ఇంత నీట్ గా రాదు కదా మనకి, జరుగుతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఈ క్లాత్ చేసుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగా నెట్ మీద పెట్టేసుకొని 2 హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాం. ఇలా అండి హ్యాండ్స్ పెట్టేసి నేను ఇది నెట్ క్లాత్ హ్యాండ్స్ కి సరిపడా కట్ చేసుకున్నాను. దీనంతా యాడ్ చేసేసుకోవడమే. ఫస్ట్ మనం బాడీ యాడ్ చేసేసుకున్నాం. బాడీ ఎలా అంటే ఇలాగండి, ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం స్టిచ్చింగ్ కి. ఫస్ట్ ఇలాగా కరెక్ట్ పెట్టేసుకోండి. ఇక్కడ పిన్ అయినా చేసుకోండి జరగకుండా. ఫస్ట్ ఈ రౌండ్ కి ఇలా కుట్టేసుకుందాం. ఫస్ట్ ఇలా కుట్టేసుకొని తిరిగేసుకుందాం. ఫస్ట్ అండి ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నీట్ ఫినిషింగ్ రావాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి క్లాత్ బయటికి కనపడకుండా ఇలా నీట్ గా లోపలికి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ షోల్డర్ చేసేసుకోండి. ఫస్ట్ షోల్డర్ చేసుకున్న తర్వాత లైనింగ్ కి కూడా సేమ్ గా ఇలాగే యాడ్ చేసేసుకున్నాను నేను. ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా లైనింగ్ కూడా యాడ్ చేసేసుకున్నాం అంటే షోల్డర్స్ ఓన్లీ, అంతే, ఏం లేదు. కరెక్ట్ ఈ షోల్డర్ దగ్గరే ఇలాగా నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ పిన్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే ఇలాగ పట్టుకొని స్టార్ట్ ఎక్కడి నుంచి చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి రౌండ్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా రౌండ్ చేసేసుకుంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు అది కుట్టి చూపిస్తాను. ఇలాగండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. దాని తర్వాత రౌండ్ తిరిగే ప్రతి దగ్గర మీరు ఈ విధంగా ఘాట్ పెట్టేసుకోండి. అప్పుడు మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా తిరుగుతుంది అనమాట. అట్లని మనం కుట్టిన కుట్ట అవతలి కట్ చేయకూడదు. మనం కుట్టి ఎక్కడికైతే కుట్టుకున్నామో అక్కడికి లోపలికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తంగా ఘాట్ పెట్టేసుకోండి. రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే, ఎక్స్ట్రా అవసరం లేదు. ఇలా చేసేసుకున్న తర్వాత లైనింగ్ అంతా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీని మీద ఒక స్టిచ్ పూరా రౌండ్ కంతా వేసుకున్నాం. ఇలా అండి నెక్ తిరిగేసుకున్నాను కదా, నెక్ తిరిగేసుకొని డబల్ స్టిచ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మనం షోల్డర్స్ లోపలికి చేసుకున్నాం కాబట్టి ఇలాగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత లైనింగ్ అంతా యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఇలాగా హుక్స్ పట్టి ఉంది కదా, చెప్పాను కదా, రెండు మడత వేసేసుకొని ఇలాగ 2 సైడ్లు కుట్టేసుకొని యాడ్ చేసేసుకున్నాం. హుక్స్ పట్టి మీద ఇలాగ ఒకదాని పట్టి మీద ఒకటి పెట్టేసి ఇలా యాడ్ చేసేసుకున్నాం. మనం షోల్డర్స్ యాడ్ చేసి నెక్ తిరిగేసుకోవడం వల్ల ఇక్కడ మనకి కుట్టు అనేది బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది.
ఈ విధంగా బాడీ అంతా రెడీ చేసుకున్నాను. వెనకల ఉక్స్ పట్టి మీద ఇలా టాకా పట్టి ఇది పెట్టేసుకొని ఇది అయిపోయింది దీని పని. దీని తర్వాత లైనింగ్ కూడా అండి, మనం మిడ్డీకి లైనింగ్ పై పార్ట్ కింద పార్ట్ ఉల్టా సీదా, ఇది షైనింగ్ సైడ్, ఇది షైనింగ్ లేదనమాట. ఇలాగా ఈ షైనింగ్ సైడ్ పైకి పెట్టుకోండి, దానిపైన నెట్ క్లాత్ రెడీగా పెట్టేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్న రెండు దానిలకు కూడా ఈ విధంగా రెండు ఇట్లాగా యాడ్ చేసి పెట్టేసుకున్నాము. హ్యాండ్స్ కూడా షైనింగ్ సైడ్ పెట్టేసుకొని యాడ్ చేసేసుకొని కింద ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, మనం తిరిగేసైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం లైనింగ్ అయితే యాడ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ అనమాట. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ కి ఇలాగా యాడ్ చేసేసుకున్నాం ఈ విధంగా. ఇదే మాదిరి ఫ్రంట్ పార్ట్ కి ఇటు సైడ్ నుంచి ఇలాగా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆ పార్ట్కి ఆ పార్ట్కి, అందుకే రెండు పార్ట్లు చేశాను నేను, ఈజీగా ఉంటుంది అనేసి అనమాట. ఇప్పుడు ఈ పార్ట్కి ఇది అతికిచ్చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్కి అది వేసేసుకోవచ్చు అనమాట. ఇలా అండి ఆ పార్ట్కి ఆ పార్ట్ యాడ్ చేసేసినాను నేను. బ్యాక్ సైడ్ది బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఇక్కడ నుంచి అతికిచ్చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగ అతికించుకున్న. హ్యాండ్ కూడా యాడ్ చేసేసినాను అనమాట. ఈ విధంగా హ్యాండ్స్ కి ఇక్కడ కొంచెం ప్యాచెస్ కనిపిస్తున్నాయి, లోపలిది నెట్ కదా, కాబట్టి మన దగ్గర ఆల్రెడీ బ్లూ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలాగ సింపుల్ గా ప్యాచ్ అనేది వేసేస్తాను. దాని తర్వాత హ్యాండ్ మామూలుగా ఇంకా రెండు ఇలాగా వేసేసేసి ఇక్కడ నుంచి కింద వరకు యాడ్ చేసేసుకున్నాము. మధ్యలో మనకి ఇది లాంగ్ ఫ్రాకే కదా, కింద ప్యాంట్ ఏం రాదు కాబట్టి మిగిలిన సాటిన్ అయితే ఉంటుంది కదా, దాన్ని మనం నాడాలాగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని వెడల్పు కట్ చేసుకుందాం, బాగా స్టైలిష్ గా ఉంటుంది అనమాట. మిగిలిన సాటిన్ అంతా ఉపయోగించేసి మనం ఈ విధంగా దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ సెంటర్ కట్ చేసుకొని నాడా అనేది చేసుకున్నాం. పెద్దగా వెడల్పుగా ఇలాగా పెద్ద నాడ, మనం తాడైతే ఎలా తయారు చేసుకుంటామో అదే మాదిరి వెడల్పుగా కుట్టు వేసేసుకొని తిరగేసుకుంటే పెద్ద వెడల్పు తాడు అనేది వస్తుంది అనమాట. ఇది సీదా ఉల్టా సైడ్ కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టుకొని ఇక్కడ ఇలా ఎండ్ చేసేసుకొని తిరగేసుకుంటే మనకి వెడల్పు నాడ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నాడ తయారు చేసేస్తాం. ఇలా అండి హ్యాండ్స్ కి ప్యాచ్ చేసుకున్నాను, ఇక్కడ స్టిచెస్ కనిపిస్తుంది అనేసి రెండు సైడ్లు కూడా ఇలాగే చేసుకున్నాను. నాడా మీకు ఇప్పుడు కట్ చేశాను కదా, అది మాదిరి కుట్టేసుకొని ఇలా వెడల్పుగానే చేసుకున్నాను. ఈ విధంగా రెండు కూడా చేసేసుకున్నాను. ఈ మాదిరి ఇలా వెడల్పు చేసుకుంటే కొంచెం మనం రెడీమేడ్ ఫ్రాక్ లాగా వస్తుంది. ఇంకా మనం ఇంకా కొంచెం డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా వెడల్పుగా ఇక్కడ ఇలా కొంచెం ఈ విధంగా ఇక్కడ కొంచెం వెడల్పు వచ్చేసి ఇక్కడ చిన్నగా వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసేది ఇక్కడ ఓపెన్ సైడ్ లో మనం ఇలా వెడల్పుగా ట్రయాంగిల్ షేప్ లో అయినా పెద్ద పెద్దగా అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా తిరగేసుకుందాం. ఫస్ట్ ఇలా తిరగేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ రెండు పర్ఫెక్ట్ పెట్టుకొని ఆల్తి డ్రెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పుడు ఈ నడుము దగ్గర ఈ నాడ ఇట్లా లోపల నుంచి పెట్టేసుకోండి. ఇలాగా కరెక్ట్ నడుము దగ్గర పెట్టేసుకోండి నాడాని పెట్టుకున్న తర్వాత ఈ నెట్ క్లాత్లు రెండు ఉంటాయి కదా, ఈ నెట్ క్లాత్లు రెండు మాత్రమే కుట్టుకోండి. ఇక్కడ నుంచి నడుము కింద నుంచి ఒక 2 ఇంచుల నుంచి ఈ క్లాత్ ని ఇట్లా బయటికి దొబ్బేసి ఈ నెట్ క్లాత్ ని మాత్రమే యాడ్ చేసేసుకోండి. వీటిని ఇట్లాగా బయటకు వదిలేసేయండి అనమాట. మళ్ళీ తర్వాత రెండు సైడ్లు నెట్ యాడ్ చేసిన తర్వాత ఇవి రెండింటిని లోపలికి దొబ్బేసి ఇలాగ నెట్ ని లోపలికి పెట్టేసి మళ్ళీ ఇవి రెండింటిని యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి గోల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఇలాగండి అంతా యాడ్ చేసేసినాను. సైడు ఇది నెట్ వేరే క్లాత్ వేరే, ఇక్కడ మనం కొంచెం ఇక్కడ చేసేసుకునేది అనమాట. ఫస్ట్ నెట్ చేసుకున్న తర్వాత లోపల సాటిన్ అనేది చేసుకుంటే మనకి విడత అనేది ఈ విధంగా తెలుస్తుంది అనమాట. బాగా రెండు కలిపి జాయిన్ చేసుకుంటే గోల్ అనేది బాగా తెలియదు అనమాట. కిందకి ఇలాగా ఈ విధంగా కింద అయితే లోపల జిగ్జాగ్ మిషన్ తోటి మొత్తం టోటల్ గా జిగ్జాగ్ చేసుకుంటే ఫ్రాక్ అంతా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చిన్న పిల్లలకి